ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మన ఆశ్వీజ మాసంలో మరి రేపు సోమవారం నుంచి కూడా నవరాత్రులు ప్రారంభం. శరన్నవరాత్రులు అమ్మవారికి ప్రీతి అయినటువంటి రోజులు. ఈ రోజుల్లో మనం జపం చేసినా, పూజ చేసినా, దానం చేసినా, ఏది చేసినప్పటికీ కూడా అమ్మవారి సంబంధమైనది ఏది చేసినా కూడా అది సహస్ర గుణితం 1000 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి తప్పనిసరిగా అమ్మవారిని ఆరాధించండి. అమ్మవారి అనుగ్రహంతో అన్నింటా విజయాన్ని సాధించండి. ఇంకా మరి ముఖ్యమైన విషయం ఏంటి అంటే అమావాస్య మనకు ఆదివారం. ఇటువంటి అవకాశం మళ్ళీ ఎప్పుడో కానీ రాదు. ఈరోజు మన పితృదేవతలు ఎదురు చూస్తూ ఉంటారట. మనం నదికి వెళ్ళి వాళ్ళకి తిలోదకాన్ని ఇచ్చి వాళ్ళని ఆ రోజు కనుక మనం పూజించినట్లయితే వాళ్ళు ఎంతో నృత్యం చేస్తారు, సంతోషాన్ని పొందుతారు మొట్టమొదట, తర్వాత నృత్యాన్ని చేస్తారు, తర్వాత గానాన్ని చేస్తారు. ఎంతో ఆనందాన్ని పొంది మన యొక్క వంశం యొక్క అభివృద్ధి కోసం ఏమి చేయాలి అని వారు ఆలోచించి వంశాభివృద్ధికి తగినటువంటి ఆశీస్సులు మనకు అందచేసేటువంటి మహాపర్వదినం మహాలయ అమావాస్య ఆదివారం. అంచేత మనం దాన్ని కూడా తప్పనిసరిగా మనం సద్వినియోగం చేసుకుని పితృదేవతల్ని పూజించండి, తరించండి. అంచేత ఈ వారం మనం గ్రహాల యొక్క పరిస్థితిని బట్టి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి 21 సెప్టెంబర్ 21, 2025 నుంచి 27 సెప్టెంబర్ 2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులు అనుసరించి మనం తప్పనిసరిగా రాశి ఫలాలు తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఆత్మస్థైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది. తృతీయ స్థానంలో రవి బుధులు ఉన్నారు. అంతేకాదండి, ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమ స్థానాల్లో చంద్ర సంచారం. ఏదైనప్పటికీ కూడా ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి క్యాలిక్యులేషన్స్, ఆలోచనలు, ఆరోగ్యం ఇవన్నీ కూడా అత్యద్భుతంగా ఉంటాయి. ఎంతటి కార్యక్రమాన్నైనా మీరు పూర్తి చేయాలనే పట్టుదల ఉంటుంది. ఆ పట్టుదలతో ముందుకు వెళ్ళగలుగుతారు, విజయం సాధించగలుగుతారు. అంటే ఆర్థికంగా పెద్దగా డెవలప్మెంట్స్ లేకపోవచ్చు, మిగిలిన వాళ్ళు పెద్దగా మీకు సహాయ సహకారాలు అందించరు. అయినప్పటికీ మీ యొక్క మనోధైర్యము, మనోబలముతో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. మీరు ఏ గోల్ చేసుకున్నారో, ఏ ప్రణాళికలు రచించుకున్నారో, ఏ ప్లానింగ్ విధానంతో ముందుకు వెళతారో అది తప్పనిసరిగా ఈ వారం సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. సోమవారం నుండి కూడా అంతా కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. అంతేకాదు వారాంతం వివాదాలకు మాత్రం దూరంగా ఉండండి. ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి, ఉద్యోగుల పై అధికారుల యొక్క పొగడ్తలు, అలాగే మెప్పు పొందగలుగుతారు. ఆర్థిక ప్రోత్సాహం లభిస్తుంది. రాజకీయ పరంగా కూడా కాస్త పర్వాలేదు, ఏదో సమస్యలు అనేవి ఉంటాయి. వృత్తుల పరంగా మనం చూసుకున్నట్లయితే వృత్తుల్లో న్యాయవాదులు, వైద్యులు ఇటువంటి వాళ్ళకి పెద్దగా లాభించకపోవచ్చు. కానీ సామాన్యమైనటువంటి వృత్తులు, చేతి వృత్తులు చేసేటువంటి వారు, చిన్న చిన్న వృత్తులు, కార్మికులకి వీరికి ఆర్థిక సర్దుబాట్లు అయితే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. వ్యాపార పరంగా కూడా జనరల్, కిరాణా, గృహోపకరణాలు, ఫైనాన్స్, అలాగే లోహ, యంత్ర, వాహన ఇలా ఇటువంటి వారికి అందరికీ కూడా ఆర్థిక సర్దుబాట్లు జరిగేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఆర్థిక పరమైన ప్రోత్సాహం కూడా తప్పనిసరిగా ఉన్నది. వ్యాపార పరంగా కూడా ఇటువంటి విషయాలన్నీ కూడా కాస్త అనుకూలంగా ఉంది. కాబట్టి ఈ రాశి వారు మీ యొక్క క్యాలిక్యులేషన్స్తో ముందుకు వెళ్ళండి. తప్పనిసరిగా మనోధైర్యం మిమ్మల్ని రక్షిస్తుంది, విజయం వైపుకి మిమ్మల్ని తీసుకుని వెళ్ళగలుగుతుంది. నెగిటివ్గా ఆలోచించకండి. సంఖ్యల్లో 2 ఆరాధనలో శివారాధన ఎక్కువగా చేయండి. ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని బాగా పఠించండి. తద్వారా మీకు విజయం ఉంటుంది. దక్షిణామూర్తి స్తోత్రం వస్తే మరీ మంచిది. అంచేత ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రం ద్వారా వెళ్ళండి. దానాల్లో శనగలు దానం చేయండి. దగ్గరలో ఏదైనా రావి చెట్టు ఉంటే ప్రదర్శనలు చేయండి. తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు.